ప్రజా సంక్షేమానికి కేరాఫ్ జర్నలిస్టుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మరో పథకాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. కంచర్ల వారసుడు పార్థుబాబు జన్మదిన వేడుకల సందర్భంగా విలేకరులకు ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కంచర్ల అచ్యుతరావు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 60 ఏళ్లు దాటిన వర్కింగ్ జర్నలిస్టులకు భరోసా కలిగించేలా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా తొలి పెన్షన్ను అందించారు. నిర్వహించిన పలు నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి.
విషయంలో 100కి 100 నిజమైంది. స్వాములు, జమీందారులు పేదల్ని ఇంకా పేదల్ని చేస్తూ వారిని తమ కాళ్ల కింద తొక్కి ఉంచే పాత రోజుల్లోనే వీరి తాతగారైన శ్రీ కంచర్ల రామదాసు గారు మూర్తి భవించిన మానవత్వం 100 ఎకరాల భూముల్ని పేదలకు పంచి వ్యవసాయ కూలీలను వ్యవసాయ రైతులుగా మార్చి దైవం మానుష రూపేణ అనే మాటల్ని నిజం చేసి వేలాది మంది హృదయాల్లో దేవుడిగా కొలువయ్యారు. తాతగారి అంశతో జన్మించిన అచ్యుతరావు గారు కూడా చిన్నతనం నుంచే సేవా గుణాల్ని పుణికి పుచ్చుకొని పరోపకారార్థం ఇదం శరీరం అనే మాటల్ని నిజం చేస్తూ అనేక మంది పేదల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. పేద కుటుంబాల్లో జన్మించిన లక్ష్మీ కటాక్షం లేని వందలాది మంది సరస్వతి పుత్రుల్ని హక్కున చేర్చుకుని వారికి ఫీజులు కడుతూ పుస్తకాలు దుస్తులు కొంటూ విద్యావంతులుగా తమ కాళ్లపై తాము నిలబడటమే కాక అనేక మందికి స్ఫూర్తినిచ్చే వారిగా రూపుదిద్దుతోన్న పరోక్ష విద్యా ప్రదాత శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. 59 వాట్సాప్ కూడా ఉంది. ఆ నెంబర్కి 60 సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైనా వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఆ వాట్సాప్కి పంపించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు మా పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా అందరికీ గుర్తుండాలి. మాకు కూడా ఒక మంచి సమయం సందర్భం కావాలి కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ జర్నలిస్టులందరికీ మరిన్ని కార్యక్రమాలని మేము అనౌన్స్మెంట్ చేసాం. అవన్నీ ఒకటికొకటిగా అంటే మనస్సాక్షితో మనసుతో మేము చేసింది ఏదైనా చేస్తాం కాబట్టి దానికి కొంత టైం అనేది తీసుకుంటాం. జర్నలిస్టులకు, కళాకారులకు, అదే కాకుండా అన్ని వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం అనేది కొన్ని 10 సంవత్సరాలు జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మొన్న రీసెంట్లీ కళాకారులకి హెల్ప్ చేయాలని ఆలోచనతో కళారంగంలోకి వచ్చాం. మరి జర్నలిస్టులు, విలేకరులందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో KWJWA అనే ఒక సంస్థని ప్రారంభించాం. ఆ సంస్థ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రుడికి మంచి జరగాలని ఎన్నో కార్యక్రమాలు మేము అనౌన్స్ చేయడం జరిగింది. మా మూడో అబ్బాయి పార్థుబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరి అంతమంది వచ్చి పార్థుబాబుని ఆశీర్వదించారు, చాలా సంతోషం. మరి మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా 10 మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఎప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా. అందరూ 10 మందితో పాలు పంచుకోవడం అంటే అది అందరికీ సాధ్యపడదు. అది మా కుటుంబానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం అది. మరి ఈరోజు పార్థుబాబు మరింత ఎత్తుకు ఎదిగి తను మంచి యాక్టివిటీస్లో తను పార్టిసిపేట్ చేసి మరింతగా ఎదగాలని మనసా వచ్చి కోరుకుంటూ మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులందరికీ కూడా 60 సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి చాలా సంతోషం. ఎందుకంటే పార్థుబాబు బర్త్డే రోజు ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త. మరి ఇదే కాకుండా KWJWA ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో. మరి మిగతా కార్యక్రమాలు మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే మెడిక్లైమ్ అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది. అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అందరి తరపున మరి మా కుటుంబం తరపున నా తరపున మా పార్థుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.